హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, నేను రీసెంట్లీ ఏంటంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఏంటంటే షార్ట్ వీడియోని కొద్దిగా ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల నేను కూడా ఏంటంటే షార్ట్ వీడియోస్ని అయితే ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. రీసెంట్లీ ఏంటంటే షార్ట్ వీడియోస్ కొద్దిగా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. దాంట్లో చెప్పిన ప్రకారం ఏంటంటే మార్కెట్ అయితే మూవ్ కావడం వల్ల ఎక్కువ మంది అయితే అక్కడ గెయిన్స్ అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మార్కెట్ డబుల్ మైండ్లో ఉంది, ఎక్కువ ట్రాప్ అయితే చేస్తుంది. దాన్ని నేను నోటిఫై చేశాను అండ్ మల్టిపుల్ చార్ట్స్ అయితే రీడ్ చేశాను. కాబట్టి కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఫాస్ట్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నైతే ఒక 2 అవర్స్లోనే మనకి ఆల్ట్ కాయిన్స్ అనేది లైట్లీ ఏంటంటే ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్ అయితే ఫామ్ అయింది. బీటీసీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవడం వల్ల ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా పుష్ అయ్యాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా లేకుంటే డౌన్ ట్రెండ్లో ఉందా ఫస్ట్ మనం టెక్నికల్గా ఫుల్ డెప్త్గా అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీలో ఉన్న ప్యాటర్న్స్ అయితే చూద్దాం. నేను బీటీసీలో ఉన్న ప్యాటర్న్స్ ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను, ఒకసారి చూద్దాం ఏదే లెవెల్ ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ చూసుకుందాం పర్పుల్ లైన్. క్లియర్గా మనకి ఏదైతే పర్పుల్ లైన్ ఉందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది, థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా పర్పుల్ లైన్ దగ్గర టచ్ కాకముందే ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఆ విధంగా జరిగింది ఫస్ట్ దీన్ని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకనంటే ఇక్కడ చాలామంది షార్ట్ పొజిషన్ చేశారు. ఏదైతే ట్రంప్ మెసేజ్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ట్విట్టర్లో మెసేజ్ మనకి వారికి సంబంధించిన న్యూస్ రావడం వల్ల చాలామంది ఇక్కడ షార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే అలానే ఉంచారు వాళ్ళ పొజిషన్ని. దానివల్ల ఏంటంటే మార్కెట్ ఎక్కువ మంది షార్ట్ పొజిషన్ చేయడం వల్ల వాళ్ళ మనీకి లిక్విడ్ చేయడానికి కొద్దిగా లేట్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి కొద్దిగా ట్రాప్ అయితే చేయడం జరిగింది. క్లియర్ కట్గా ఈ విధంగా ట్రాప్ వచ్చేసి వాళ్ళందరి మనీ ఏంటంటే మనకి మార్కెట్లో లిక్విడ్ అయింది. దాదాపు ఏంటంటే 70% ఆఫ్ ట్రేడర్స్ ఏంటంటే లిక్విడ్ అయిపోయారు. నేను అవన్నీ మీకు ఏంటంటే మీకు టెలిగ్రామ్లో అయితే పెడుతున్నాను. ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో మనకి ఎవ్రీ మంత్ 300 ఎలా జాయిన్ కావాలో లాస్ట్లో చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఎందుకనేది చూద్దాం. ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రంప్ మెసేజ్ రావడం వల్ల అండ్ దాంతోపాటు సెకండ్ రీజన్ చెప్తాను. సెకండ్ రీజన్ వచ్చేసి మార్కెట్ ఏంటంటే సిఎంఈ గ్యాప్ అనేది అక్కడ ఇచ్చింది. సిఎంఈ గ్యాప్ ఏ విధంగా ఉంటుంది దాన్ని అయితే అనాలిసిస్ చేద్దాం. మనకి మార్కెట్ ఏంటంటే డౌన్ అవుతున్నప్పుడు ఒక గ్యాప్ అనేది ఫామ్ అయితే ఉంటుంది ఎవ్రీ సండే నాడు. మనకి ఎందుకు ఆ గ్యాప్ ఫామ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి గ్యాప్ ఎక్కడ ఫామ్ అయింది, దగ్గర చూసుకున్నట్టయితే 68,000 నుంచి నియర్లీ 69,000లో గ్యాప్ అనేది ఫామ్ అయింది. మనకి మార్కెట్ ఏం చేస్తుంది, గ్యాప్ వచ్చినప్పుడు మ్యాక్సిమం దాన్ని ఫిల్ చేసుకొని మళ్ళీ ఏంటంటే అక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళాలా డౌన్ ట్రెండ్ వెళ్ళాలనేది ఫిక్స్ అవుద్ది. చాలాసార్లు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో చూద్దాం. నేను ఈ గ్యాప్ సంబంధించినది నిన్ననే అప్డేట్ ఇచ్చాను గ్రూప్లో, ఒకసారి అప్డేట్ ఇచ్చాను లేదా క్లియర్గా చెప్పండి. ప్రతి దాన్ని ఏంటంటే నేను ఒక ముందే మీకు అప్డేట్ ఇస్తున్నాను. మార్కెట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతే రీజన్ అండ్ డౌన్ అవుతే రీజన్ ప్రాపర్ అప్డేట్ ఏంటంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది డౌన్ అయింది, అందుకోసం అనేది ఇక్కడ డౌన్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది, మార్కెట్ డౌన్ అయింది, వెంటనే ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసుకొని మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది. అండ్ ప్రతిసారి ఈ విధంగానే జరుగుద్ది. అండ్ ఒక్కొక్కసారి గ్యాప్ ఫిల్ కానప్పుడు ఏమవుద్ది, కొద్దిగా టైం తీసుకున్నా ఫిల్ అవుద్ది. ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది, ఈ వెంటనే గ్యాప్ ఫిల్ కాలేదు, మార్కెట్ చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకటేసారి ఇక్కడ గ్యాప్ ఫిల్ అయ్యి మార్కెట్ డౌన్ అయింది. ఓకేనా, క్లియర్ కట్గా మార్కెట్ ఏంటంటే గ్యాప్స్ వచ్చినప్పుడు 90% ఏంటంటే గ్యాప్స్ అనేవి ఫిల్ అవుద్ది. లేదు ఒకవేళ గ్యాప్ ఫిల్ కాలేదంటే కొద్దిగా టైం తీసుకొని మార్కెట్ ఫిల్ చేస్తుంది. ఓకేనా, ఈ గ్యాప్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసాం. నెక్స్ట్ చూసుకుందాం. అండ్ టెక్నికల్ పరంగా మార్కెట్ ఏమైందో ఒకసారి అయితే చూద్దాం. ఓకే గైస్, వీడియో ఏంటంటే మార్కెట్ కరెక్ట్గా ఎందుకు ఒక ప్రాపర్ లెవెల్లో మనకి ఆ సపోర్ట్ని టచ్ కాకుండా ఎందుకు ఇంక్రీజ్ అయిందో చూద్దాం. దానికోసం ఏంటంటే కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేశాను చూడండి. నేను ఎగ్జాక్ట్గా 4 అవర్ టైం ఫ్రేమ్లో కొన్ని లెవెల్స్ని అయితే తీసుకుంటాను. ఒకసారి చూద్దాం మార్కెట్ ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది, ఏ లెవెల్స్ నుంచి ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. నేను దాన్ని అయితే క్లియర్గా ఐడెంటిఫై చేశాను. అన్నిటికన్నా లో పాయింట్ ఏంటంటే ఇది, మార్కెట్ అన్నిటికన్నా లో వెళ్ళింది ఇక్కడ. ఈ లో దగ్గర నుంచి మార్కెట్ ఇది ఒక హైట్కి వెళ్ళింది. సెకండ్ లో పాయింట్ ఇది. మొత్తానికి ఏంటంటే ఒక 2 లో పాయింట్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, 2 లోస్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ లో అయితే మనకి ఇది, సెకండ్ లో అయితే ఇది క్లియర్ కట్గా తెలుస్తున్నది. అండ్ హైట్ అయితే మనకి క్లియర్ కట్గా ఇది మనకి ఉన్న టాప్ హై.
నేను ఏంటంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఫిబొనాచి లెవెల్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా ప్రైస్ యాక్యురేట్లో ఒక లెవెల్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ లో అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ లో అనేది మనకు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. క్లియర్ కట్గా ఏదైతే లో ఉందో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది, కాబట్టి ఈ లో అనేది ఒకసారి అయితే వ్యాలిడ్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే సెకండ్ లో నుంచి కనెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు డాలర్ అక్యురసీతో ప్రకారం మనకి ఎగ్జాక్ట్గా ఫిబొనాచి లెవెల్ని టచ్ అవడంతో ఇంక్రీజ్ అయింది. అంటే ప్రతిసారి మార్కెట్ ఏదైనా ఒక లైన్స్ని ఇంక్రీజ్ కావాలంటే ఎన్నో రీజన్స్ మనకు చెప్తుంది అన్నట్టు. మనకు క్లియర్గా చెప్పాలంటే మార్కెట్ ఎన్నో క్లూస్ అయితే ఇస్తుంది, మనం దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. నేను మీకు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేశాను ఒకసారి చూడండి. ఒకటేంటంటే బీటీసీ లిక్విడేషన్ ట్రాప్. ఎక్కువ మంది షార్ట్ ట్రేడర్స్ ఎక్కువ షార్ట్ చేయడం వల్ల వాళ్ళ మనీ లిక్విడ్ చేయడానికి మార్కెట్ అనేది కొద్దిగా ఏంటంటే ట్రాప్ చేయడానికి పైకి ఇంక్రీజ్ అయిందని చెప్పాను, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి సిఎంఈ గ్యాప్, ఏదైతే గ్యాప్ ఫిల్ ఉందో గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిందని చెప్పాను. థర్డ్ రీజన్ వచ్చేసి ఫిబొనాచి లెవెల్ దగ్గర నుంచి టచ్ అయ్యి ఇంక్రీజ్ అయింది. మొత్తానికి ఓవరాల్గా ఈ 3 సినారియో రావడం వల్ల మార్కెట్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇది మొత్తానికి బీటీసీ అప్డేట్. అండ్ ఇప్పటి నుంచి మార్కెట్ మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నా ప్రకారం ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడున్న లిక్విడేషన్స్ కోసం అయితే వెళ్ళొద్ది. పర్ఫెక్ట్గా నేను ఏదైతే లైన్ డ్రా చేశానో ఆ లైన్ కన్నా ఎబోవ్ వెళ్ళి మనకి ఈ విధంగా లిక్విడ్ తీసుకుందంటే అది ఖచ్చితంగా ఒక ట్రాప్ అన్నట్టు, బుల్ ట్రాప్ అన్నట్టు. మార్కెట్ ఏంటంటే ఎక్కువ మందిని బై సైడ్ తీసుకెళ్ళొద్ది అండ్ మార్కెట్ మెల్లిగా డౌన్ అవుద్ది. ఎందుకంటే మనకి ఇంకా లోస్ అయితే ఉన్నాయి, లోస్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్లియర్ కట్గా మనకి ఆ సపోర్ట్ని టచ్ కాలేదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఇంకా కొన్ని లెవెల్స్ని కూడా ఐడెంటిఫై చేశాను, డైలీ వీక్లీ లెవెల్స్ అని. మ్యాక్సిమం అక్కడ కూడా బౌన్స్ కావచ్చు అండ్ ఇక్కడ చాలా ట్రాప్స్ అయితే జరుగుద్ది. నేను ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం జరుగుద్ది అంటే మ్యాక్సిమం ఇక్కడ మార్కెట్ ఏంటంటే చాలా టైమ్స్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఇదే లైవ్స్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయింది. పదే ఇక్కడ ఇంక్రీజ్ కావడం వల్ల ఈ లైన్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి అయితే తీయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ లెవెల్స్లో ఇక్కడ లాంగ్ పొజిషన్ చేస్తారు, కాబట్టి మ్యాక్సిమం ఈసారి డౌన్ అవుద్ది. ఇక్కడ కొద్దిగా స్లైట్లీ ఒకసారి ఏంటంటే ఎవరైతే ఎక్కువ బయింగ్ ఆర్డర్స్ పెట్టారో కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి మ్యాక్సిమం ఏంటంటే వెంటనే డ్రాప్ చేసేసి ఎక్కువ లిక్విడేషన్స్ తీసేసుకొని అప్పుడు మాత్రమే ఒక సరైన మూవ్కి అయితే వస్తాను అనుకుంటాను. ఇది నేను పర్ఫెక్ట్ అయినప్పుడు నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఏదైతే మనకి గ్రూప్ ఉందో 300 గ్రూప్లో, దాంట్లో ఏ విధంగా జాయిన్ కావాలో చెప్తాను చూడండి. ఏదైతే వీడియో ఉందో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే 300 కట్టి మీరు జాయిన్ కావచ్చు. ఎవ్రీ మంత్ 300 ఉంటుంది. మీకు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఏ నెంబర్కి పేమెంట్ చేయాలో చెప్తాను. ఆ పేమెంట్కి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. గ్రూప్లో మీకు బీటీసీ సంబంధించిన సిగ్నల్స్, ఆల్ట్ కాయిన్స్ మూవ్స్ అయితే క్లియర్గా అయితే వస్తాయి. ఓకే గైస్, వీడియోకి ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ చేయండి. మార్కెట్ గురించి ఎవ్రీడే అప్డేట్స్ ఏంటంటే ఇంకా చాలా డెప్త్గా అయితే నేను పెడతాను. ఎందుకంటే ఇప్పటి నుంచి కొన్ని బిగ్ ట్రేడ్స్ అనేది నేను గ్రూప్లో ఇవ్వడం అయితే జరుగుద్ది. ఇప్పటి నుంచి ఉంటే మీకు ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.